ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో విజయం దక్కించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ వారి హృదయాలని కూడా దోచుకున్నారు. అనేక విమర్శలు, ఎత్తులు పై ఎత్తులను కూడా తట్టుకుని ఇక్కడి ప్రజలు పవన్ కళ్యాణ్ కి జై కొట్టారు. భారీ మెజారిటీతో విజయం అందించారు. దీనికి కృతజ్ఞతగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన హాస్పిటల్ ని ఏర్పాటు చేయిస్తున్నారట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతోంది. ఇంతలోనే పిఠాపురం మహిళలకి పవన్ కళ్యాణ్ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కానుకలు పంపించారు. పిఠాపురంలో ప్రత్యేకంగా ఉన్న పురోహతిక అమ్మవారి ఆలయం గురించి ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు తెలిసింది. వాస్తవానికి ఎన్నో దశాబ్దాలుగా అక్కడ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారికి పూజలు చేశారు. మెగా ఫ్యామిలీ కూడా వచ్చి ఆ సమయంలో పూజలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఆలయంలో ప్రతి శ్రావణ మాసం చివరి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ సందర్భంగా మహిళలు పురోహితిక వ్రతాలు చేస్తారట. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పూజల్లో పాల్గొనే మహిళల కోసం కానుకలు పంపించారు. ఈ ప్రత్యేక పూజలకి 5,000 మంది మహిళలు వస్తారన్న అంచనా ఉంది. అయితే పవన్ మాత్రం అదనంగానే 12,000 పట్టు చీరలని మరి ఎంతో చక్కగా పిఠాపురానికి పంపించారట. ఒక్కో చీర 2,000 రూపాయలకు తగ్గదని పార్టీ నాయకులు చెప్తున్నారు. దీని అదనంగా పసుపు, కుంకుమ కూడా జత చేశారు. అదేవిధంగా స్థానికంగా మహిళలు వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీకి ఈ చీరలను అందించాలని, తొక్కిసలాట జరగకుండా పక్కాగా కార్యక్రమం నిర్వహించేలా చూడాలని పవన్ ఆదేశించారు. దీంతో 12,000 మంది మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసేందుకు జనసేన నాయకులు పిఠాపురానికి క్యూ కట్టారు. ఈ కార్యక్రమంలో నాగబాబు పాల్గొనే అవకాశం ఉంది. చూపించండి సార్, ఏమేమి చూపించండి. హ్యాండ్ బ్యాగ్ సార్, ఓకే. అండ్ తర్వాత శారీ సార్, శారీ, ఓకే. పసుపు కుంకుమ, ఓకే. కుక్కుటేశ్వర ఆలయంలో అమ్మవారికి ఏదైతే సాంప్రదాయబద్ధంగా వస్తుందో ఏటా ఆ పరంపరను ఆయన కూడా కొనసాగించాలని నిర్ణయించుకొని ఆల్రెడీ శారీస్ పంపించారు. దగ్గర 12,000 శారీస్ రేపు పంపిణీ చేయబోతున్నాం. దేవాలయంలో ఏటా ఎంతమందికి పసుపు మళ్ళీ ఇస్తారో అంతమందికి ఇస్తాం ఈసారి కూడా. మిగిలినవి మన నాయకులు వీళ్ళందరూ అదే ఇద్దరు రోజున పంపిణీ చేస్తారు. ఇక్కడ నియోజకవర్గం మొత్తం ఈ పంపిణీ జరుగుతుందా సార్? ఆలయం దగ్గర ముఖ్యంగా పంపిణీ జరుగుతుంది.